హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే పిల్లల కోసం చిన్న రెసిపీ చేశాం. గోధుమ పిండి టూ స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి మొత్తం మిక్స్ చేయాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు మిక్స్ బాగా చేయాలి. సరిపోతే కొంచెం వాటర్ వేసుకుంటూ, చూసారు కదా, దోశ పిండి లాగా పలసంగా రావాలి. అలానే ఇంకో గిన్నె తీసుకొని 2 ఎగ్స్ వేసి, చూసారు కదా, 2 ఎగ్స్ వేసి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం చిటికెడంత, పిల్లల కోసం కాబట్టి చిటికెడంత కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం, చూసారు కదా, వీడియోలో చూపించినట్టు బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, అది ఎగ్ మిక్స్ చేసిన దాంట్లో వేయాలి. అది మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా నా కొడుకు ఎలా చేస్తున్నారో, నాకు కావాలి అని. అలానే చూసారు కదా దోశపిండిలాగా, దాంట్లో కొంచెం గోంగూర, ఆనియన్ కొంచెం చిన్నవి, సోంపు చిటికెడంతా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆమ్లెట్ వేయడానికి పెనం పెట్టి, చూసారు కదా వీడియోలో చూపించినట్టు సూపర్గా ఉందండి. పిల్లలకైతే సూపర్గా నచ్చింది. నా చిన్న కొడుకు అయితే తినడానికి లోపలికి వచ్చేసిన డోరేసి, చూసారు కదా, ఫస్ట్ ఎగ్ ఆనియన్ ఫస్ట్ గోధుమ పిండి ఎగ్ దోశ. నా పెద్ద కొడుకు అయితే సూపర్ ఉంది మమ్మీ అన్నాడు. మా చిన్న కొడుకు కూడా సూపర్ ఉంది మమ్మీ అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.